నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం. విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగడ్డి పద్మచరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశిఫలాల గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. నేటి పంచాంగం. ఈరోజు పంచాంగం వివరాలు తెలియజేస్తారా మేడం? తప్పనిసరిగా. నేటి పంచాంగం 23 ఆగస్టు 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 1 నిమిషానికి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 36 నిమిషాలకి, తిథి చవితి ఉదయం 10:38 వరకు, నక్షత్రం రేవతి రాత్రి 7:54 వరకు, యోగం శూల ఉదయం 9:31 వరకు, కరణము బాలవ ఉదయం 10:38 వరకు, కౌలవ రాత్రి 9 గంటల 12 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 10:44 నుంచి మధ్యాహ్నం 12:19 వరకు, గుళిక కాలం ఉదయం 7:35 నుంచి 9:10 వరకు, యమగండం మధ్యాహ్నం 3:27 నుంచి 5 గంటల 2 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:53 నుంచి 12:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:22 వరకు, మరల దుర్ముహూర్తం 12 గంటల 44 నుంచి 1:34 వరకు, అమృతకాలం సాయంత్రం 5:43 నుంచి 7:10 వరకు, వర్జ్యం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 27 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. అమ్మ, ఇక ద్వాదశ రాశి ఫలాల్లో భాగంగా ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు తెలుసుకుని ఆ తర్వాత వాళ్ళ ఫలితాలు. అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున శ్రమతో కూడిన బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్వగ్రామానికి ప్రయాణం చేయాలన్న కోరికలు అధికంగా ఉంటాయి. వ్యవసాయ సంబంధమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి అవకాశాలు, దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో సంభాషించటం, వారికి అవసరానికి వీరు వ్యక్తిగతంగా కొంత రుణ సహాయాన్ని చేయమని అడిగే అవకాశాలు కూడా అవతల వారి దగ్గర నుంచి వీరికి ఇవాళ ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత దాంతోపాటుగా మృగశిర 1, 2 పాదాలు, ఈ మొత్తం 9 పాదాలు కూడా మనకి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి మిత్రుల వల్ల ఈ రోజున లాభదాయకంగా ఉండడం అనేది, దూర ప్రదేశాల నుంచి చక్కటి ఆహ్వానాలు, అలాగే సందేశాలు, అంతేకాకుండా మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి బాగుంటుంది. కమ్యూనికేషన్స్ బాగుంటాయి. పరాక్రమం అనేది పెరగడం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, దాని ప్రకారం ముందుకు వెళ్ళడం అనేది, అంతేకాకుండా సోదరులతో అంటే తోబుట్టువులలో సోదరులతో కలిపి మంచి సమయాన్ని గడపడం అనేది, అలాగే ఏదైనా మార్కెటింగ్ విషయాలలో అనుకూలమైన వీళ్ళకి ఈ రోజున ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4 పాదాలు, అలాగే దీంతో పాటుగా ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి ఈ 9 పాదాలని మనం ఈ యొక్క మిథున రాశిలోకి తీసుకుంటాం. మిథున రాశి వారికి చాకచక్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో తడబాటు వ్యవహారం వల్ల వచ్చిన అవకాశాలని కోల్పోయే సందర్భంగా అనుకోవచ్చు. అలాగే వృత్తిలో ఎదుగుదలకి, నూతన ప్రదేశాలకి, స్థానాలు మార్పుకి, వృత్తిపరమైన ప్రయాణాలకి ఆస్కారం ఉన్న విధానంగా మనం భావించవచ్చు. అలాగే కావలసిన వ్యక్తులు అంటే ముఖ్యంగా సంతానం కానీ లేకపోతే తోబుట్టువులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలలో వీరు సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలుపరచడం, వ్యక్తులందరూ ఒకే త్రాటి మీద ఉన్నట్టుగా నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉన్నా వీరి యొక్క తడబాటు తొందరపాటుతనంతో అవకాశాలు కొన్ని కోల్పోయే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలు వహించాలి. అమ్మ, ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది?
కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే పునర్వసు 2, 3, 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. వీరికి తండ్రి, గురువులు మొదలైన వారి వల్ల వ్యక్తిగత అభివృద్ధికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అంటే వీరికి దూర ప్రదేశాలలో ఉండే మిత్రుల ద్వారా కానీ, లేకపోతే దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలతో కూడిన వృత్తికి అవకాశం, అంటే ఒక మంచి వృత్తికి కూడా అవకాశం అనేది ఏర్పడడానికి ఉన్నప్పటికీ తెలియని ఆందోళన, అసంతృప్తితో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా వద్దా అనే ఒక రకమైన ఆలోచనతో దాన్ని వీళ్ళు కొంచెం కంగారు మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కాబట్టి అనవసరమైన భ్రాంతులకి అలాగే ఘర్షణకి లోను కాకుండా ఏ విషయాన్నైనా నిదానంగా ఆలోచించి అవసరమైతే కొంత వాయిదా వేసైనా ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. అమ్మ, ఇక ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ 4 పాదాలు, తర్వాత ఉత్తర 1వ పాదం. వీళ్ళకి ఏదైనా మార్కెటింగ్ విషయాల్లో వీళ్ళెంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మార్కెటింగ్ అంటే ఆన్లైన్లో వ్యాపార వ్యవహారాలు నడిపేవారు కానీ, లేకపోతే ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసేవారు కానీ వీళ్ళెంత జాగ్రత్తలు వహించకపోతే అనవసరమైన మోసాలకి లోనయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అంటే కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో, ఆకస్మికమైన ప్రయాణాలలో మొదలైన విషయాల్లో జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే అప్పు చేసైనా సరే ఖర్చు పెట్టడం అనేది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే ఎక్కువగా వీళ్ళు తీసుకోవాలి. అలాగే నిర్ణయాల విషయంలో కొంత ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారంటే ఖచ్చితంగా తీసుకోవడం, ఇతరుల మీద నాయకత్వం వహించడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నప్పటికీ కూడా వీలైతే ఎంత ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నా కూడా 1-2 సార్లు ఆలోచించి కానీ ఆ నిర్ణయాన్ని అమలుపరచడానికి ముందుకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్ళాలి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ 9 పాదాలు కలిపి మనం ఈ యొక్క కన్యా రాశి కిందకి తీసుకుంటాము. ఈ కన్యా రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం, మార్కెటింగ్ మొదలైన వాట్లల్లో విశేషంగా లాభదాయకంగా ఉండే అవకాశాలు అనేవి కనబడడం, అలాంటి వాటికి అవకాశాలు. అలాగే నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా వీళ్ళు ఆలోచనలు చేయడం, అయినప్పటికీ కూడా వాళ్ళకి నిర్ణయ సామర్థ్యం విషయంలో కొంత గట్టిగా నిర్ణయం తీసుకునే విషయంలో ఖచ్చితత్వం అనేది లేకుండా 2 రకాలుగా ఆలోచించి సందిగ్ధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు నిర్ణయ సామర్థ్యం ఉన్నప్పుడే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. అలాగే కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ ఒక మంచి అభివృద్ధి పరంగా భాగస్వామ్య విషయాలలో ముందుకు వెళ్ళడం, అంటే జీవిత భాగస్వామికి ఏదన్నా దూర ప్రదేశాలకి, విదేశాలకి ఆహ్వానాలు, లేకపోతే దూర ప్రదేశాలకి ఊరికే వెళ్ళడానికి అవకాశాలు లాంటి వాటికి కారణాలు కనబడుతున్నాయి. అమ్మ, ఇక ఈరోజు తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశికి మనం తీసుకున్నట్లయితే నక్షత్రాలు ముఖ్యంగా చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. ఇవన్నీ 9 పాదాలు కలిపి మనం ఈ తులారాశి కిందకి తీసుకుంటాం. తులారాశి వారికి అనూహ్యంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటిని అమలుపరచడానికి ధైర్యంగా వాళ్ళు ముందుకు పెడతారు. అలాగే బాగా పట్టుదల కలిగిన వ్యక్తులతో స్నేహం చేసి వారి స్నేహితులే బాగా పట్టుదల కలిగిన వ్యక్తులు అవుతారు. కాబట్టి వారి ద్వారా అనుకూల ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు, ఇష్టమైన కార్యక్రమాలన్నీ కూడా చాలా ప్లానింగ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు, రోగనిరోధక శక్తి అనేది పెరగడం అనేది, కుటుంబంలో మంచి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం, అంటే ఏదైనా బంధుమిత్రులతో కలిసి మంచి కార్యక్రమాలు జరగడము, అందరితో ఉత్సాహంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఇవన్నీ కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాం. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆలోచనలు బాగుంటాయి. వీరి ఆలోచనల వల్ల
ఇతరులకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. భాగస్వామి వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మార్కెటింగ్ మొదలైన వాటిల్లో జాగ్రత్తలు అధికంగా ఉండాలి. ఏదైనా ఫ్యాన్సీ, కిరాణా మొదలైన విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఆకస్మికంగా రావాల్సిన లాభాలు కొంత తాత్కాలికంగా వాయిదా పడే రీత్యా ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తిలో కూడా నూతన మార్పులకి, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఆ వృత్తి మీద వెళ్ళే కొంత అసంతృప్తి, అనారోగ్య భావనలు అధికంగా ఉండే అవకాశాలు ఒకటి కనబడుతున్నాయి. సంతానంతో విభేదాలు రాకుండా చక్కగా ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. సంతాన ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉందంట? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల 4 పాదాలు, అలాగే పూర్వషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 9 పాదాలు కలిపి మనం ఈ యొక్క ధనస్సు రాశి కిందకి తీసుకుంటాము. ధనస్సు రాశి వారికి నూతన వాహనాల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. గృహానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. గృహంలో కొత్త వస్తువుల మార్పిడి, వాటి కోసం ఖర్చులు అధికంగా చేయడం అనేది, కొత్త అంశాలు తెలుసుకోవడం, విద్యాపరంగా దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి రీసెర్చ్ ఓరియంటెడ్గా నూతన మార్పుల కోసం వీళ్ళు ప్రయత్నాలు చేయడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ జాయింట్ వెంచర్స్ విషయంలో, కొత్త పెట్టుబడుల విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా వారితో కలిసి నిదానంగా వ్యవహరిస్తూ ముందుకెళ్ళాలి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఇవాళ ఎలా ఉంది? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం మకర రాశిలోకి తీసుకుంటాము. మకర రాశి వారికి పట్టుదలగా కార్యక్రమాలు సాధించుకోగలుగుతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అందరూ కూడా ముఖ్యంగా భాగస్వామి సహకారం చాలా అధికంగా ఉంటుంది. భాగస్వామికి అభివృద్ధి ఉన్నప్పటికీ కొంత వీళ్ళకి మెమరీకి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలంటే కొంత జ్ఞాపక శక్తి విషయంలో కానీ, లేకపోతే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన విషయాలలో ఆలోచనలు, శ్రమ, కష్టం వీటి విషయాల్లో నిర్లక్ష్య వైఖరి లేకుండా జాగ్రత్తలు వ్యవహరిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళాలి. పోటీలలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి పోటీకి సంబంధించిన విషయాల్లో. అలాగే దాంతోపాటుగా జ్ఞాపకాన్ని పెంచుకోవడానికి కూడా వీలైనంత వరకు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం, వీలైతే కొంచెం మొలకలు వచ్చిన పెసలు లాంటివి ఆహారంలో తీసుకోవడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అయితే ధైర్య సాహసాలతో పాటు వ్యక్తుల మీద అధికంగా ఆధారపడడం అనేది కొంత తగ్గించడం చాలా అవసరం. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఇలా ఉంది? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? కుంభరాశికి వచ్చేటప్పటికి కుంభరాశిలో నక్షత్రాలు మనకి ధనిష్ట 3, 4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాం. కుంభరాశి వాళ్ళు చాలా స్వశక్తితో కష్టపడి ఎలాగన్నా అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు, రుణములు అనేవి వీళ్ళకి లభిస్తాయి. రుణముల మీద రావాల్సిన ఆదాయాన్ని పొందటం అనేది, అలాగే ఎదురు చూసిన వాటిల్లో రిజల్ట్స్ అంటే ఏదన్నా వీళ్ళు ఇంతకు ముందు పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం అనేది వీళ్ళకి రావడం అనేది, సంఘంలో పలుకుబడి పెరగడం అనేది, అంతేకాకుండా మాటలతో ఇతరులని కష్టం అంటే వీళ్ళ మాటల్లో వేరే భావన లేకున్నా ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు శ్రద్ధ తీసుకోవడం, అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రతి విషయంలోనూ వైరాగ్య ధోరణిని అధిగమించి కష్టపడి అంటే ఏది బద్దకించకుండా పనులు సమయాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. అలాగే మాట ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. అంటే వాగ్దానాలు నెరవేర్చుకోవడంలో ఆటంకాలు, అవరోధాలు కలిగే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం ఈ యొక్క మీనరాశిగా మనం మాట్లాడతాము. మీనరాశి వాళ్ళకి పౌరుషం పెరుగుతుంది. కళారంగంలో ఉండే వాళ్ళకి అనుకూలతలు అవకాశం ఉంది.
అంతేకాకుండా సంతానానికి అభివృద్ధి అనేది అధికంగా కనబడుతుంది. మీ యొక్క సృజనాత్మకత పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏది అనుకుంటే దాన్ని పట్టుదలగా నెరవేర్చుకోవడానికి గట్టిగా కృషి చేస్తారు. క్రియేటివిటీతో పాటు మీ యొక్క ఊహాజనికంగా మీరు రాసే రాతలు కానీ లేకపోతే వాటి సంబంధించిన ప్రచురణలకు సంబంధించి కానీ ఎక్కువ కృషి చేస్తారు. ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది వీరికి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈజీగా పాటించవలసిన రెమెడీస్ కానీ ఏవైనా శ్లోకాలు కానీ తెలియజేస్తారా? 12 రాశుల వారు కూడా ఈ రోజున కనకదార స్తవం వినడం కానీ లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాలు వినడం, చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవడం, తర్వాత దాంతోపాటుగా లక్ష్మీ కవచం అనేది వినడం, అంటే వీలైనంతవరకు వినడం అనేది లక్ష్మీదేవికి వీలైతే తెల్లని పూలతో పూజ చేయగలిగిన వారందరికీ కూడా ఇది చాలా మంచి ఇదిగా చెప్పచ్చు. కాబట్టి 12 రాసుల వాళ్ళు వీలైతే వినడం కానీ చేసుకోగలిగితే చేసుకున్నా కూడా ఇది మంచి శక్తివంతమైన దానిగా మనం భావించవచ్చు. అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రాశి ఫలాలు ఇవన్నీ కూడా జనరలైజ్గా మనం చెప్తున్నాం, అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నవి కావు. వ్యక్తిగతంగా ఒకే వ్యక్తిని ఉద్దేశించి చెప్తకుండా జనరల్గా చెప్పేవి కనుక ఈ రాశి ఫలాలు అనేవి వాటిని సహజంగా ఏ వ్యక్తి అయినా తన వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకోవాలి. అంటే ప్రతి మనిషి పుట్టినప్పుడు జన్మకుండలు అనేది ఏర్పడుతుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళకి జన్మచక్రం ప్రకారం నడుస్తున్న దశలో అంతర్దశలతో పాటుగా దీంట్లో మంచిగా ఉంటే మంచిగా, లేకపోతే ఇబ్బందులున్నా కలిపి చూసుకున్నప్పుడు దాని యొక్క సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఇది కేవలం దీన్ని మాత్రమే చూసుకుని పెడతాం, ఇందులో మాకు ఇలా ఉంది కాబట్టి మేము ఇలా చేసుకోలేం అనే భావన కాకుండా రెండింటినీ కలిపి చూసుకుంటూ అది ప్రధానంగా దాని ప్రకారం రెమెడీస్ తీసుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా ఎలాంటి సమస్యలనైనా అధిగమించవచ్చు అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. నేటి విశిష్టత అమ్మ, ఇక ఈరోజు విశిష్టత తెలియజేస్తారా? ఈరోజు విశిష్టతలో ఏంటంటే, ఇది శ్రావణ శుక్రవారం కూడా అయింది. మొట్టమొదట ఇది 3వ శుక్రవారం అయింది. సాధారణంగా శుక్రవారం అనగానే శ్రావణ మాసంలో చాలా 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 ఇష్టంగా స్త్రీలందరూ కూడా ఎదురు చూసే ఒక ముఖ్యమైన రోజు అది శ్రావణ మాసం అంతా పండగలైనా ముఖ్యమైన కార్యక్రమాలైనా వినోదాలు, అది ఒక పండుగ వాతావరణమే, మాసమే పండుగ వాతావరణం. వర్షాల రాక కోసం ఎదురు చూస్తూ స్త్రీలందరూ తీజ్ పండగ చేసే స్త్రీలు కొందరైతే నార్త్ ఇండియన్స్, అలా కాకుండా ఇక్కడ సౌత్ ఇండియాలో వ్యక్తులైతే శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం ఈ పూజలన్నీ అద్భుతంగా చేస్తూ అమ్మవారిని ఆవాహన చేసుకొని పిలిచి దాని ప్రకారం అమ్మవారిని ఇంటికి ఆహ్వానించి దాని ప్రకారం వాయినాలు ఇవ్వడం. అంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నా, శ్రావణ మంగళ గౌరి వ్రతం చేసుకున్నా, మంగళవారం నోములు చేసుకున్నా అన్నిటికీ ఇది ముఖ్యమైన మాసం. అందులో అతి ముఖ్యంగా శ్రావణ శుక్రవారం చాలా 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 విశేషమైంది. శ్రావణ మాసం అంటే అమ్మవారికి ప్రీతికి కారణం శ్రవణ నక్షత్రంలో తన భర్త అయిన శ్రీహరి నక్షత్రంలో శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి రావడం వల్లే దీన్ని శ్రావణ మాసం అని జ్యోతిష్యపరంగా విశిష్టత అనేది ఏర్పడింది. కాబట్టి ఇంత విశిష్టత కలిగిన ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన కార్యక్రమాలు కనుక చేసినట్లయితే, అంటే అది శ్రావణ మాసం అనే కాదు, ఏ మాసంలోనైనా అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉండాలి, లక్ష్మీదేవి నిలయం మన ఇల్లు అవ్వాలి అని కోరుకోని వ్యక్తులు ఎవరు ఉండరు. దానికి ఆవిడికి ఇష్టమైన పదార్థాలు కానీ లేకపోతే పూజ చేసి ఆవిడకి ఇష్టమైన నైవేద్యాల రూపంలో కానీ ఇష్టమైన పూల రూపంలో కానీ చేసే కొద్దీ వాటికి చాలా శక్తి అనేది అధికంగా ఉంటుంది. అంటే చేయగలిగిన వాళ్ళు మామూలుగా ఎవరైనా సరే ఆవిడకి చాలా చాలా ఇష్టమైంది ఏంటంటే ఉదయం లేచి చక్కగా ఇల్లు ముగ్గు పెట్టడం, పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్త్రీలు లేచి చక్కగా ఇంటి వాతావరణాన్ని అనుకూలంగా పెట్టడం, రంగవల్లులు తీర్చిదిద్దుకోవడం, దైవారాధన, శ్రీ సూక్తం, పురుష సూక్త పారాయణ లాంటివి ఏదైనా చేసుకోగలిగిన, అలాగే ఇంట్లో ఆవిడకి ఎంతో ఇష్టమైన నారికేళం కానీ లేకపోతే బిల్వపత్రాలతో ఇది పూజలు కానీ లేకపోతే ఏనుగుకి సంబంధించిన ఫోటోలో మధ్యలో ఆవిడ ఉన్నట్టుగా అటు ఇటు 2 దండలు వేస్తున్నట్టుగా ఉండే ఇది కానీ, మంచి ముత్యాలతో కానీ, తర్వాత వీలైతే శుక్రవారం కాబట్టి అమ్మవారికి పాయసాన్న ప్రియ కాబట్టి పాయసాన్నంతో ఆవిడకి ప్రియంగా నైవేద్యం పెట్టడం కానీ, తర్వాత ముత్యాలతో మాత్రం కాకుండా మంచి పట్టు వస్త్రాలు, అంటే అందరూ పట్టు వస్త్రాలు ధరించగలిగినా లేకపోయినా ఉన్నంతలో శుచి శుభ్రత, పిల్లల్ని జాగ్రత్తగా చూడడం, మంచి మాటలు మాట్లాడడం, అలాగే భర్త ఆరోగ్యాన్ని కోరుకొని ఐశ్వర్యాన్ని కోరుకొని అంటే సౌభాగ్యం కోరుకొని ఆ రోజున మంచిగా దీపారాధన చేసుకొని అమ్మవారి పూజలు చేసుకోవడం. అంటే కొందరు ఒక్కళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం మామూలుగా మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, 2 చేసుకుంటాం, 4 చేసుకుంటే ఇలా కొన్ని లెక్కలు. కొందరికి ఏంటంటే ప్రతిదీ అవకాశం లేని వాళ్ళు ఏదో వారం చేసుకోవాలి కాబట్టి ఏదైనా ఆటంకాలు లేకుండా ఉండేవాళ్ళు చేసుకున్న అమ్మవారికి సంబంధించిన నైవేద్యాల రూపంలో ఏదైనా చిత్రాన్నం
లేకపోతే ఒక ఇలాంటివి చేసి పెట్టడం. తర్వాత ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి వాయినాల్లాగా ఇవ్వడం. వాయినాలు అంటే ఏముంది, మామూలుగా శనగలు, అరటిపండు, ఒక చిన్న చలిమిడి. అంటే ఇవన్నీ ఈ విశేషాలలో ఏంటంటే ఈ నారికేళంలో కానీ ఆవు పాలల్లో కూడా అమ్మవారు కొలువై ఉంటారు. ఆవు పాలు అనేవి ఆవిడికి చాలా 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 ప్రియమైనది. ఆవు పాలతో ప్రసాదం చేస్తే అది ఇంకా మంచి ఇదిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేయడం, అలాగే పెద్దల్ని గౌరవించడం, అతిథి సత్కారాలు లాంటివి చేయడం. అంటే అతిథి దేవోభవ అంటారు, మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత అంటారు, అలా చేయడం. తర్వాత వీలైతే ఈ యొక్క కనకధారాస్తవం ఇలాంటివన్నీ కూడా పాటించగలిగితే అవి లక్ష్మీ అష్టోత్తరాలు లాంటివి. తర్వాత ఇంట్లో ఒక చక్కటి ఆ వాతావరణంలో అమ్మవారు కొలువై ఎలా ఉంటారు అంటే అది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇంట్లో ఏదన్నా ఒక ధూపం లాంటిది పూజానంతరం వేసుకున్నా కూడా అలాంటి దాంట్లో ఉండడం, ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి చాలా 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 ప్రియమైనవి. ఎందుకంటే అమ్మవారు కొలువై ఉన్న చోట లక్ష్మి అనేది తప్పనిసరిగా ఉంటుంది. లక్ష్మీదేవి కాబట్టి లక్ష్యాన్ని సాధించే దేవత. సిరి అంటే శ్రీదేవి, ఆవిడ శ్రీలక్ష్మి కాబట్టి లక్ష్యానికి దారి ఎవరికన్నా ఏదైనా లక్ష్యాలుండి అవి శుభప్రదమైనవి ఉండి ఆ యొక్క లక్ష్యాలు కూడా అవి వాటి వల్ల మంచి జరిగే లక్ష్యాలు. అంటే వాడు ఏ వ్యక్తి అయినా తనకి తాను ఏర్పరచుకున్న లక్ష్యం అనేది ఒకటి అనుకున్నది సాధిద్దాం, ఒక మంచి చదువులో రాణిద్దాం, లేకపోతే ఇలాంటివి అన్నీ మంచి లక్ష్యాలే. అలాంటి లక్ష్యం మంచిది కనుకైతే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఏర్పడుతుంది ఆ వ్యక్తికి. కాబట్టి అమ్మవారి అనుగ్రహ రీత్యా తప్పనిసరిగా ఆ రకమైన తోడ్పాటు. తర్వాత అమ్మవారి గురించి కూడా ఇంకొక మాట అంటారు, ఎందుకంటే త్రిశక్తులలో దేవి మహత్యంలో అంటారనమాట, మహాశక్తియే అమ్మవారు. ఈ లక్ష్మీదేవి సంపద, శాంతి, ఆరోగ్యం, ధనం అన్నిటికీ కారకురాలు ఆవిడ. తెలుపు రంగు అంటే అమ్మవారు అనేటప్పటికీ ఆ వర్చస్సుతో కలిపి అలా అంటారు. కాబట్టి ఆవిడ మనకి సృష్టి మొదల నుంచి కూడా విష్ణువుతో కలిపి ఆవిడ ఉన్నారు, ప్రతి సందర్భంలోనూ ఉన్నారు. అంటే ఆయనతో పాటు సృష్టి కార్యక్రమాల్లో ఈవిడ్ని మహాశక్తిగా ఈవిడ్ని నిలిపారు, త్రిశక్తులలో ఒకటిగా ఆవిడ. అందుకనే మనం గనక చూసినట్లయితే కృతయుగం దగ్గర నుంచి ఇప్పుడు కలియుగం దాకా కూడా కృతయుగంలో శ్రీహరి పక్కన మహాలక్ష్మిలా ఉంది ఆవిడ కదా. అలాగే త్రేతాయుగం వచ్చేప్పటికి శ్రీరామచంద్రుడితో ఆవిడ మనకి సీతాదేవిగా దర్శనం ఇచ్చింది. ఆ తర్వాత తీసుకుంటే మనకి ఈ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి పక్కన రుక్మిణిగా ద్వారకా బృందావనం అక్కడ మనకి ఆవిడ దర్శనం ఇస్తుంది. ఇప్పుడు కలియుగంలో అలివేలు మంగగా మనకి వెంకటేశ్వర స్వామితో జతయి, అంటే ప్రతి కార్యక్రమంలోనూ ఆయనతో పాటు ఉంటూ సృష్టిలో ఆయనకి సహకరిస్తూ ఆవిడ సముద్రతనయగా పుట్టినా లేకపోతే భృగు మహర్షి కుమార్తెగా పుట్టినా ఏ జన్మలైనా ప్రతి చోట కూడా ఆయనకు అనుకూలంగా ఉంటూ ఆవిడ ముందుకెళ్ళింది. కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యేట్టుగా ప్రతి వాళ్ళు, ముఖ్యంగా ఇవి కూడా చేయలేమనుకున్న వాళ్ళు అట్లీస్ట్ శ్రద్ధతో ఇంటిని నీట్గా పెట్టుకొని అమ్మవారి ఆహ్వానించుకొని అమ్మవారి స్తోత్రాలు విన్నా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. అమ్మ, నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలు, అలాగే వారు పాటించవలసిన పరిహారాలు తెలియజేస్తూనే నేటి విశిష్టత గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.